పెద్దిరెడ్డి నెల నెలా మీకు తీసుకొచ్చి ఈ బియ్యం మాఫియా నడిపేటువంటి మీ మేనేజర్ పెద్దిరెడ్డి 1.5 కోటి మీకు ఇస్తున్నాడా ఇవ్వట్లేదా? జాగ్రత్తగా పొట్లం కట్టి హైదరాబాద్ పంపించుకుంటున్నారా పంపించుకోవట్లేదా? బియ్యం నువ్వు అమ్ముకుంటా అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మీరు చేస్తా వైసీపీ వాళ్ళని క్రిమినల్స్ అంటారు. ఎవరు క్రిమినల్, ఎవరు బియ్యం తినేది? అంటే మీరు కళ్ళు మూసుకుని అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవడు చూడండి, మీరు కళ్ళు మూసుకుంటే ఎవడు చూడలేదనా? లోకమంతా చూస్తుంది, కోడైకి వస్తుంది. మేం కాదు, మీ తెలుగుదేశం వాళ్లే మొత్తం టామ్ చేస్తున్నారు. మా ఎంపీ చిల్లరక తప్పితే దేనికి రాడు, నోట్లు లెక్కెట్టుకుంటాకి తప్పితే ఇంకొక దానికి పనికిరాడు. బూడిద వదలట్లా, కట్లేరు వదలట్లా, కేసర కింద ఉంటది ఏంటి దాన్ని ఏంటండి కాదండి ఏరండి మునేరు వదలట్లా, కృష్ణమ్మను వదలట్లా, అన్ని చెరపడతామే కదా మొత్తం. లాస్ట్ లో వస్తాడు నందిగామలో 7 రీచ్లు ఉన్నాయి, ఫ్రీ 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 ఇసుక ఫ్రీ అనే బాబు అంటాడు. 5 రీచ్లు మూసేసి కేసర కాసరబాద రెండే ఎందుకు నడుస్తున్నాయి? 2 రీచుల్లో ఎన్ని టిప్పర్లు హైదరాబాద్ వెళ్తున్నాయి? ఎవరో చెప్పడం 16 టైర్లు టిప్పర్ అంటున్నారు. అసలు అంత టిప్పర్లు ఇక్కడ ఎక్కడా లేవండి. ఇవన్నీ పోర్టులకి తోలుతాయి, పెద్ద అంత టిప్పర్లు వెళ్తున్నాయి. లారీకి 1,25,000 ట్రిప్పుకి రోజు ఒక ట్రిప్ పడుతుందంట. నందిగామని ఒక్క నియోజకవర్గం నుంచి 50 టిప్పర్లు రోజు హైదరాబాదు ఖమ్మం వెళ్తున్నాయా అట్లేదా? బుడమేరు వచ్చేస్తుంది, మనం అర్జెంటుగా ఈ లారీలు పెట్టి ఇసుక పోసేసి మట్టి పోసేసి వీళ్ళందరినీ కాపాడాలనేంత ఆదుర్ద. దాన్ని మునిగిపోయేప్పుడు మాత్రం ఆదుర్ద లేదు, దీనికి మాత్రం ఆదుర్ద. అర్రి పెద్దిరెడ్డి నెల నెలా మీకు తీసుకొచ్చి ఈ బియ్యం మాఫియా నడిపేటువంటి మీ మేనేజర్ పెద్దిరెడ్డి 1.5 కోటి మీకు ఇస్తున్నాడా ఇవ్వట్లేదా? జాగ్రత్తగా పొట్లం కట్టి హైదరాబాద్ పంపించుకుంటున్నారా పంపించుకోవట్లేదా? బియ్యం నువ్వు అమ్ముకుంటా అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మీరు చేస్తా వైసీపీ వాళ్ళని క్రిమినల్స్ అంటారు. ఎవరు క్రిమినల్, ఎవరు బియ్యం తినేది? అంటే మీరు కళ్ళు మూసుకుని అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవడు చూడండి, మీరు కళ్ళు మూసుకుంటే ఎవడు చూడలేదనా? లోకమంతా చూస్తుంది, కోడైకి వస్తుంది. మేం కాదు, మీ తెలుగుదేశం వాళ్లే మొత్తం టామ్ చేస్తున్నారు. మా ఎంపీ చిల్లరక తప్పితే దేనికి రాడు, నోట్లు లెక్కెట్టుకుంటాకి తప్పితే ఇంకొక దానికి పనికిరాడు. బూడిద వదలట్లా, కట్లేరు వదలట్లా, కేసర కింద ఉంటది ఏంటి దాన్ని ఏంటండి కాదండి ఏరండి మునేరు వదలట్లా, కృష్ణమ్మను వదలట్లా, అన్ని చెరపడతామే కదా మొత్తం. లాస్ట్ లో వస్తాడు నందిగామలో 7 రీచ్లు ఉన్నాయి, ఫ్రీ 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 ఇసుక ఫ్రీ అనే బాబు అంటాడు. 5 రీచ్లు మూసేసి కేసర కాసరబాద రెండే ఎందుకు నడుస్తున్నాయి? 2 రీచుల్లో ఎన్ని టిప్పర్లు హైదరాబాద్ వెళ్తున్నాయి? ఎవరో చెప్పడం 16 టైర్లు టిప్పర్ అంటున్నారు. అసలు అంత టిప్పర్లు ఇక్కడ ఎక్కడా లేవండి. ఇవన్నీ పోర్టులకి తోలుతాయి, పెద్ద అంత టిప్పర్లు వెళ్తున్నాయి. లారీకి 1,25,000 ట్రిప్పుకి రోజు ఒక ట్రిప్ పడుతుందంట. నందిగామని ఒక్క నియోజకవర్గం నుంచి 50 టిప్పర్లు రోజు హైదరాబాదు ఖమ్మం వెళ్తున్నాయా అట్లేదా? బుడమేరు వచ్చేస్తుంది, మనం అర్జెంటుగా ఈ లారీలు పెట్టి ఇసుక పోసేసి మట్టి పోసేసి వీళ్ళందరినీ కాపాడాలనేంత ఆదుర్ద. దాన్ని మునిగిపోయేప్పుడు మాత్రం ఆదుర్ద లేదు, దీనికి మాత్రం ఆదుర్ద. అర్రి